ప్రామిసింగ్ యాక్ట్రెస్ గా సక్సెస్ఫుల్ సినిమాతో దూసుకుపోతున్న హీరోయిన్ కియారా అద్వానీకి సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. 10 ఏళ్ల క్రితం ఫగ్లీ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అటు హిందీ ఇటు తెలుగులో బిజీగా గడుపుతోంది. మ్యారేజ్ అయ్యాక వచ్చిన అవకాశాలు అన్నీ అందుకొని ప్రాజెక్టులపైన సైన్ చేస్తోంది కియారా. గత ఏడాది సత్య ఫ్రేమ్కి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కియారా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో కృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2లో నటిస్తోంది. ఇక సౌత్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్లో యాక్ట్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సలార్ సీక్వెల్లో నటిస్తుందట. స్పెషల్ సాంగ్తో పాటు కీలక పాత్రల్లో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. అయితే నేడు కియారా బర్త్డే. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో గేమ్ చేంజర్ మేకర్స్ కియారాకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. గేమ్ చేంజర్ టీం తరపున జాబిలమ్మ కియారా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె వైబ్రెంట్ ఎనర్జీ త్వరలో మీ హృదయాలను మంత్రముగ్ధుల్ని చేస్తోంది అని ట్వీట్ చేశారు. దీంతో పాటు స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే పోస్టర్లో శంకర్ మార్క్ క్లారిటీగా కనిపిస్తుందనే చెప్పాలి. క్రేజీ లెహంగా వేసుకున్న కియారా చాలా అందంగా కనిపిస్తోంది. డ్రెస్సింగ్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్లోని విజువల్స్ సూపర్గా ఉన్నాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన జరగండి సాంగ్లోని స్టిల్స్నే మేకర్స్ విడుదల చేశారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా కొన్ని రోజుల క్రితమే మేకర్స్ రిలీజ్ చేసిన జరగండి పాట మాస్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించగా ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ కోసం ఇప్పుడు అంతా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్లో రిలీజ్ అవుతుందని అంతా భావించినా ఇటీవల దిల్ రాజు క్రిస్మస్కు కలుద్దామంటూ హింట్ ఇచ్చారు. దీంతో డిసెంబర్ 25వ తేదీన గేమ్ చేంజర్ విడుదల అవనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ తన పార్ట్ కంప్లీట్ చేసుకోగా కొద్ది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. అయితే సౌత్లో సత్తా చాటాలనుకుంటున్న కియారా ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.